రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సర్సంఘ చాలక్, ఇంగ్లీష్ భాషలో చీఫ్ అని చెప్తారు. చీఫ్, సర్సంఘ చాలక్ సమానార్థకాలు కావు, కానీ ఇప్పుడు ఆ అనువాదానికి సంబంధించిన అంశంలోకి మనం వెళ్ళక్కర్లేదు. సర్సంఘ చాలక్ అయినటువంటి మోహన్ భాగవత్ అంత మాట అన్నారా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నీకు 75 ఏళ్ళు రాగానే నువ్వు రిజైన్ చేసేసి అధికారాన్ని, పదవిని వేరే వాళ్ళకి అప్పగించి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన అన్నారా? అన్నట్టుగా యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్ళలో ఘోషించేస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రకటించేస్తున్నారు. మోహన్ భాగవత్ హుకుం జారీ చేసేశారు. నరేంద్ర మోదీ దాన్ని అంగీకరిస్తారా లేదా? ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ యుద్ధం ఏదైనా జరగబోతోందా? ఈ రకమైనటువంటి కథనాలు ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగానే ఉంది. ఇంకా సోషల్ మీడియాలో ట్వీట్లు, హ్యాండిల్స్, రకరకాల ప్రశ్నలు. మోదీ ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు? 75 ఏళ్ళు రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పి మోహన్ భాగవత్ ప్రకటించారు. నువ్వెప్పుడు రాజీనామా చేస్తావు? సమస్య ఏంటంటే సెప్టెంబర్ 17, 2025కి నరేంద్ర మోదీకి 75 సంవత్సరాలు నిండుతాయి. అయితే దానికన్నా సరిగ్గా వారం రోజుల ముందు సెప్టెంబర్ 11, 2025కి మోహన్ భాగవత్ గారికి కూడాను 75 సంవత్సరాలు నిండుతాయి. సో మోదీకి రాజీనామా చెయ్యమని చెప్పే ముందు మోహన్ భాగవత్ గారు రాజీనామా చేస్తారా? అసలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో రాజీనామాలు, పదవి వదిలేయటాలు ఈ రకమైన పద్ధతి ఉందా? అసలు మోహన్ భాగవత్ ఈ మొత్తము సృష్టించినటువంటి ఈ వివాదాన్ని చూస్తుంటే ఒక పాత కథ గుర్తుకొస్తుంది. పోప్ గారు ఒకసారి అమెరికాకి మొట్టమొదటిసారి పర్యటనకు వెళ్తుంటే పోప్ గారికి ఎవరో సలహాకారులు చెప్పారట, అయ్యా మీరు అమెరికన్ మీడియాతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు మీరు ఏదడిగినా కూడా వక్రీకరించగలరు, కొంచెం జాగ్రత్తగా లేకపోతే మిమ్మల్ని కూడా నువ్వు తాటాకులు కట్టేసి హడావిడి చేసేస్తారండి అన్నారు. పోప్ గారు చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. విమానాశ్రయంలో దిగగానే అమెరికన్ జర్నలిస్టులు అమెరికాలో ఉన్నటువంటి వేశ్యా వ్యాపారం, వేశ్యా వృత్తి పైన మీ అభిప్రాయం ఏంటి, రెడ్ లైట్ ఏరియా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగారట. అడగగానే పోప్ ఏం మాట్లాడాలి అని, ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనుకుని అమెరికాలో అసలు రెడ్ లైట్ ఏరియా ఉందా అని అడిగారట. పోప్ గారు అనుకున్నారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని. మరుసటి రోజు పేపర్లలో పతాక శీర్షికల్లో వార్త వచ్చిందట, పోప్ జాన్ పాల్ గారికి, బహుశా జాన్ పాల్ అయి ఉండరు, ఏదో ఒక పోప్, ఇదొక కథ మాత్రమే, నిజమో అబద్ధమో కూడా మనకి తెలియదు, పోప్ గారికి రెడ్ లైట్ ఏరియా పైన ఎనలేని ఆసక్తి ఉందని హెడ్లైన్ వచ్చిందట. ఎనలేని ఆసక్తి, రెడ్ లైట్ ఏరియాపై ఎనలేని ఆసక్తి కనబరిచినటువంటి పోప్ జాన్ పాల్ అని వార్త వచ్చిందట. ఈ రకంగానే ఆయన అన్నదొకటి, ఇక్కడ విన్నదొకటి, రాసిందొకటి అన్నట్టుగానే మోహన్ భాగవత్ విషయంలో కూడాను పత్రికలు, మీడియా, ముఖ్యంగా కొన్ని విపక్షాలు, అవకాశం దొరకగానే తాటాకులు కట్టాలనుకునేటువంటి విపక్షాలు ఓవర్ యాక్షన్ చేసినాయి. వాస్తవం ఏమిటి? మోహన్ భాగవత్ గారు మోరోపంత్ పింగ్లే అనేటటువంటి ఒక సీనియర్ కార్యకర్తకి సంబంధించి ఆయన 100వ జయంతి సంవత్సరం కాబట్టి ఒక పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకంలోని ఒక భాగాన్ని ఆయన చదివారు. మోరోపంత్ పింగ్లేని ఇప్పటి తరం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చూసి ఉండరు. మోరోపంత్ పింగ్లే చాలా హాస్యస్ఫోరకమైనటువంటి, నవ్వు పుట్టించేటటువంటి, చాలా తేలిక పదాలతో నవ్వుతూ నవ్విస్తూ సంఘ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వ్యక్తి, కానీ చాలా లోతైనటువంటి ప్లానర్. ఈరోజు శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది, దాని ఆలోచన చేసింది మోరోపంత్ పింగ్లే. నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో డాక్టర్ హెడ్గేవార్, ఆర్ఎస్ఎస్ని స్థాపించిన హెడ్గేవార్ పూర్వీకుల ఊరుంది కాబట్టి ఇక్కడ ఒక స్మారకం కావాలని ప్లాన్ చేసి ఆ ప్లాన్ ఇప్పుడు నిజం చేస్తున్నటువంటి, మొత్తం దీని వెనక మోరోపంత్ పింగ్లే ఉన్నారు.
అసలు 1983లో ఏకాత్మత యాత్ర పేరిట గంగాజలాలను ఊరూరా తీసుకెళ్లి ఊరేగించినటువంటి యాత్రకు, ఆ తర్వాత అయోధ్య ఉద్యమాన్ని దేశమంతా వ్యాప్తి చేయటంలో రామజ్యోతి యాత్ర, రామశిల పూజన్, ఈ హనుమాన్ చాలీసా పఠన్, ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ రూపకల్పన చేసి కేవలము ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కి పరిమితమైనటువంటి అయోధ్య ఇష్యూని దేశమంతా వ్యాపింపజేసిన ఘనత మోరోపంత్ పింగ్లేది. అయితే ఆయన చాలా హాస్య స్ఫోరకంగా మాట్లాడేవారు. మాట్లాడుతుంటే నవ్వులు దొంతరలుగా వచ్చేవి సభికులకి. ఆయన గురించి ప్రస్తావించారు మోహన్ భాగవత్. ఒక సందర్భంలో ఆయనకి 75 సంవత్సరాలు నిండిన కారణంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమంలో ఆయనకి శాలువ కప్పారు. కప్పిన తర్వాత ఆయన ప్రసంగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మాట్లాడారు. ఆ మాట్లాడుతూ నేను లేచి నిలబడగానే అందరూ నవ్వుతున్నారు, నన్ను ఎవరు సీరియస్గా పట్టించుకోవడం లేదు అని చెప్పి మొట్టమొదట ఒక చెణుకు విసిరారు. సభంతా కూడాను నవ్వులతో నిండిపోయింది. ఆ తర్వాత నేను ఏం చెప్పినా కూడాను మీరందరూ నవ్వుతారని నాకు తెలుస్తుంది, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, చివరికి నేను చనిపోయినా కూడాను అది యాక్షన్ అని భావించి ఒక రాయి విసిరే అవకాశం ఉంది, అలా కూడా నా విషయంలో జరుగుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది అని రెండవ జోకు విసిరారు. అప్పటికే కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరూ నవ్వులతోటి దొంతరలుగా నవ్వుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన అన్నారు, ఈ 75 ఏళ్ల శాలువ నాకు ఏదైతే కప్పారో దీని అర్థం ఏంటంటే, బాబు నువ్వు పెద్దవాడు అవుతున్నావు, పక్కకి జరిగి కొత్త తరానికి అవకాశం ఇయ్యి అన్నట్టుగా ఉంది, నాకు అలా అనిపిస్తోంది అని అన్నారు. నిజానికి జీవితమంతా మోరోపంత్జీ సంఘానికి ఒక మార్గదర్శిగా, ఒక ప్రేరణ స్రోతస్సుగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తరువాత కూడాను ఆయన సంఘానికి ఆర్ఎస్ఎస్కి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. సరదాకి ఆయన అన్న మాటలను ఆ పుస్తకంలోని విషయాన్ని చదివి వినిపించారు మోహన్ భాగవత్. మోహన్ భాగవత్ అక్కడ నరేంద్ర మోదీ రాజీనామా చెయ్యని అనలేదు, 75 ఏళ్ళు వస్తే రాజీనామా చెయ్యాలని అని అనలేదు, 75 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రజాజీవనం నుంచి పక్కకు తప్పుకోవాలి అన్నటువంటి మాట ఆయన అనలేదు. కేవలము మోరోపంత్ యొక్క వ్యక్తిత్వాన్ని, మోరోపంత్ పింగ్లే ఆయన పేరు, మోరోపంత్ పింగ్లే వ్యక్తిత్వాన్ని గురించి చెప్పేందుకు, నిజానికి మోరోపంత్ అన్నది కూడా ఆయన సంఘంలో పిలుచుకునే ముద్దు పేరు, మోరేశ్వర్ నీలకంఠ పింగ్లే ఆయన అసలు పేరు, అందరూ మోరోపంత్ పింగ్లే అనేవారు. అదేవిధంగా దత్తోపంత్ ఠేంగ్డే ఉన్నట్టుగానే మోరోపంత్ పింగ్లే ఉంది. ఈ దీని నుంచి ఈకలు పీకటము, లాగటము మొత్తానికి చేసేసి నరేంద్ర మోదీకి అంటగట్టేసేశారు. పోప్ గారి అమెరికా పర్యటనలో వేశ్యాలయాల పట్ల ఆసక్తి చూపించినట్టుగా మోహన్ భాగవత్ గారి మాటల్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. ఆయన అన్నది వేరు, సందర్భం వేరు, కానీ జరుగుతున్నటువంటి సందడి, సంరోభము, నిజానికి సంరంభము, అనవసరమైనటువంటి హడావిడి కూడా వేరు. నిజానికి 75 ఏళ్లకి రిటైర్ కావాలి అన్నటువంటి విషయాన్ని మోహన్ భాగవత్ అనలేదు. అసలు ఆ సందర్భం కూడా కాదు. మోరోపంత్ పింగ్లే ఎలా మాట్లాడతారో ఆయన చెప్పారు తప్పితే విషయం లేదు. కానీ మన మీడియాకి మనిషి కుక్కను కరిస్తేనే వార్త, కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు. కాబట్టి దీని నుంచి చిలవలు పొలవలు చేసేసి హడావిడి చేస్తున్నారు. నిజానికి దాని గురించి ఒక్క మాట కూడా రాలేదు. కానీ మన మీడియాలో హడావిడి కొనసాగుతోంది, కొంతకాలం కొనసాగుతుంది, మరొక్క వివాదము వచ్చేంత వరకు కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బీహార్లోని సర్ గురించి మాట్లాడారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంతకుముందు మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల గురించి, అక్కడ ఓటర్ల జాబితా గురించి మాట్లాడారు. అంతకుముందు ఎన్ని రఫేల్స్ కూలిపోయినాయి అని చెప్పి అడిగారు. ఎన్ని రఫేల్స్ కూలిపోయినాయి అన్నది ఇప్పుడు సుస్పష్టమైపోయింది. అయినా కూడాను అదొక సీరియల్ ఆర్డర్లో ఏదో ఒక విషయం పైన వివాదం చేయటం అన్నది అలవాటైపోయినటువంటి వాళ్ళు మోహన్జీ అనని విషయాన్ని అన్నట్టుగా ఆపాదించి, అన్నావు కాబట్టి దీనికి జవాబేమిటి అని మిగతా వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మోహన్జీ అనలేదు. అనని మాటను ఆయనకి ఆపాదించటము జర్నలిజం యొక్క నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది పూర్తిగా విరుద్ధం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.